తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 48.54 పోలింగ్ శాతం నమోదైంది. మున్సిపాలిటీల్లో 51.66%, మున్సిపల్ కార్పొరేషన్లలో 40.96% పోలింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తే 48.54% వరకు పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీలో 51.66%, మున్సిపల్ కార్పొరేషన్లో 40.96% ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ 5 గంటల వరకు జరగబోతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే మధ్యాహ్నం 1 గంట వరకు 48.54% వరకు పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 51.66% కాగా మున్సిపల్ కార్పొరేషన్స్లో 40.96% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. 5 గంటల సమయం వరకు ఎవరైతే క్యూ లైన్లో వేచి ఉంటారో వారి వరకు మాత్రం అనుమతించే అవకాశాలున్నాయి. ఇక 5 గంటల తర్వాత పోలింగ్ ని ముగిస్తారు అధికారులు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం జరుగుతుంది. ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లో 2981 వార్డు మెంబర్ల స్థానాలకు ఇటు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ కోసం 8195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 16031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. వీటన్నిటి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందంటూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుందిని తెలిపారు. ఒకవైపు ఇటు రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర CEO మరొక వైపు డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీజీ మహేష్ భగవత్లు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని పరిశీలించారు. ఒకవైపు ఎన్నికల్లో అంతా ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కరీంనగర్, నల్గొండ జిల్లాలో మాత్రం కొంచెం చిన్న చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఒకవైపు ఇటు పోలీసు అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుందిని చెప్పారు. ఇప్పటి వరకు ఉదయం 9 గంటల వరకు 11.16% నమోదైంది పోలింగ్. అదేవిధంగా 11 గంటలకు 28.48% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 1 గంట వరకు 48.54% పోలింగ్ నమోదైంది. ఆ పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. 75% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి కొంత ఎక్కువగా ఏర్పాట్లు చేశాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నాము. మౌలిక సదుపాయాలు కల్పించాము, షామియానాలు ఏర్పాటు చేశాము. ఇటు వచ్చిన ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేశాము. 25,000 మందితో పోలీసు భద్రత ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా గొడవలు కాకుండా
చూస్తున్నాము. చిన్న చిన్న ఇన్సిడెంట్లను వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పేసి కూడా ఇటు పోలీసులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా ఈసారి పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కొనసాగుతుండడం, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ జిల్లాల వారీగా ఇన్స్ట్రక్షన్స్ను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినిస్తున్నారు. ఇక ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ టీంను ఏర్పాటు చేసి ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఆ సమస్యలను ఇక్కడికి వెంటనే రిపోర్ట్ చేయాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ చారి.